అంబేద్కర్ గారిని ఏ విధంగా పార్లమెంట్లో అవమానపరిచినారో, ఈ దేశంలో పార్లమెంట్ అనేది అత్యున్నటువంటి వ్యవస్థ అధ్యక్ష. అక్కడ అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడినట్టు అమిత్ షా మీద చర్యలు తీసుకోకుండా మీ ద్వారా నేను కోరేది అధ్యక్ష, యూనియన్ హోమ్ మినిస్టర్ అయినా ఆ రకంగా వ్యాఖ్యానించడమే కాకుండా ఇవాళ రాజ్యాంగాన్ని వారి వ్యాఖ్యల వల్ల మాకు అర్థమవుతుంది మనమంతా రాజ్యాంగం నమ్ముకొని నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తీసుకురావడం ప్రయత్నం బాగానే వారు మాట్లాడినట్టుగా ఇది నాకు అర్థమైనటువంటి సమస్య. మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా దీన్ని కండెమ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న మనమందరం కూడా ప్రతి సభ్యుడు దీన్ని కండెమ్ చేయాలా. అవి చాలా అది సమస్య. అంబేద్కర్ సెక్రటరియట్ పేరు మేము ఒత్తిడి చేస్తే తప్ప మీరు సెక్రటరియట్ పేరు పెట్టలేని పరిస్థితి అధ్యక్ష. కాళేశ్వరం అంబేద్కర్ ప్రాజెక్టు పేరు మార్చిన ఘనత మీది. సెక్రటేరియట్కి మేము ఒత్తిడి చేస్తే తప్ప అంబేద్కర్ పేరు పెట్టలేని పరిస్థితి మీది. ఇవాళ అంబేద్కర్కి అన్ని రకాల గౌరవించినట్టు పార్టీ మాది అధ్యక్ష. ఇవాళ రాజ్యాంగం క్రైసిస్, ఇది రాజ్యాంగమే ఇబ్బందిలో ఉంది. రాజ్యాంగం నమ్ముకున్న మనం ఈ సభలోకి వచ్చాము. అందరం కూడా పార్లమెంటు అత్యున్నత స్థానం, అక్కడ జరిగినటువంటి సంఘటన పట్ల అందరం కూడా కండెమ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం పట్ల నమ్ముకున్న ప్రతి వ్యక్తి దీన్ని కండెమ్ చేయాల్సిందిగా మీ ద్వారా సభ్యులందరినీ కోరుతా ఉన్నారు.